కృష్ణమ్మ సముద్రంలోకి పరుగులు పెడుతోంది. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి పెరిగింది. దీంతో మొత్తం 70 గేట్లను ఎత్తేశారు. 40 గేట్లను 7 అడుగులు, 30 గేట్లను 6 అడుగుల మేర పైకెత్తి 2,89,000 క్యూసెక్ల ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలివేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి మరింత పెరుగుతూ ఉంది. కృష్ణమ్మ సముద్రంలోకి పరుగులు పెడుతోంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర ప్రవాహం సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు. బ్యారేజీ వద్ద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ప్రకాశం బ్యారేజ్ జలకళను సంతరించుకుంది. నెల ముందే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉండడంతో నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేయడంతో పులచింతల ప్రాజెక్టుకి చేరుకున్నటువంటి కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ని తాగుతోంది. నిన్న సాయంత్రం నుంచి వరద నీటి ఉధృతి గంటకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో 2,85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా కాలువలకు విడుదల చేసే నీరు మిగతా నీరంతా కూడా కిందకి సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్లు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్ల నీరుని విడుదల చేస్తూ ఉండగా గుంటూరు ఛానల్కు 200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం 60 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి, అలాగే 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తినటువంటి అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ సాయంత్రానికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని 3 రోజుల ముందు నుంచే, ఎప్పుడైతే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సందర్భంలోనే ఇటు విజయవాడ, కృష్ణా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అలర్ట్ని జారీ చేయడంతో పాటుగా ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయడం, అలాగే ఈతలకు వెళ్ళడం, అలాగే గేదెలను మేపేందుకు కావచ్చు, అలాగే నదిలో వేటకు వెళ్ళడం కూడా నిషేధం చేయడం జరిగింది. అలాగే అధికారులు ఎప్పటికప్పుడు అటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా వాటర్ ఇన్ఫ్లోని, అవుట్ఫ్లోని ఇరిగేషన్ అధికారుల నుంచి లెక్కలు తీసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రజలను ఉంచుతున్నారనే చెప్పాలి. అలాగే ఇప్పుడు ఎక్కడైతే బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి కృష్ణా బ్యారేజ్ మొత్తం 12 అడుగుల నీటి మట్టం ఏదైతే ఉందో నీటి మొత్తం కూడా నిండిపోవడంతో నీటిని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. బ్యారేజ్ కెపాసిటీ 3.7 టీఎంసీలు దాటకుండా అధికారులు అయితే జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే 6 నుంచి 7 లక్షల క్యూసెక్ల నీరు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎగువ నుంచి అటు వరద నీరు అంతా కూడా కిందకి దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా అధికారులు ఉన్నారని చెప్పాలి. అలాగే బ్యారేజ్కి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బ్యారేజ్ దగ్గర ఈ ఆహ్లాదకర పరిస్థితులు, వాతావరణాన్ని, అంటే బ్యారేజ్ నుంచి దిగువకు గేట్లన్నీ ఎత్తి నీళ్లు విడుదల చేయడంతో పర్యాటకులు సైతం ఇక్కడ బ్యారేజ్ వద్ద ఈ వాటర్ని చూస్తూ ఆనందిస్తున్న పరిస్థితి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కడికక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉండేలాగా ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా ఎప్పటికప్పుడు ఈ వాటర్కి సంబంధించినటువంటి, అలాగే ఎక్కడైనా నీట మునిగిపోయినటువంటి ప్రాసెస్ ఉంటే వాటిలన్నింటినీ కూడా ముందుగా గుర్తించి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయవాడ నగరంలో 43 లోతట్టు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఆ ప్లేసెస్లో కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేయడం, 24 గంటల పర్యవేక్షణతోటి కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడి ఇంకా కూడా, అంటే పెరిగినా కూడా ఎక్కడ ఇబ్బంది అనేది లేకుండా ఉండేలాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీఘాట్ ప్రాంతంలో కూడా ఆల్రెడీ అధికారులు పర్యటించడం, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ సాయంత్రానికి నీరు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పి, అలాగే నదీ పరివాహక ప్రాంతమే కాకుండా గత ఏడాది వచ్చినటువంటి వరదలను కూడా దృష్టిలో పెట్టుకుని
ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా ఎక్కడికెక్కడ టెంట్లు వేసి ఏదైతే అలర్ట్ కోసం రెస్క్యూ టీమ్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ని ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి కంట్రోల్ రూమ్ సహాయం తీసుకోవాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ సాయంత్రానికి వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఇరిగేషన్ అధికారులు నీటి తాకిడిని బట్టి దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేయడం, అలాగే విఎంసీలో కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. అటు కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ప్లేసెస్లో మరింత అలర్ట్ని జారీ చేసి ముందుకు వెళ్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో అటు